ఒకప్పుడు చాలా మందికి ఒక గవర్నమెంట్ జాబ్ లేదా తనకు నచ్చిన ఫీల్డ్లో జాబ్ తెచ్చుకోవటం అనేది ఒక కలగా ఉండేది. కానీ ఇప్పుడెందుకు చాలా మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ సెక్టార్లో కానీ ఇతర సెక్టార్లో కానీ ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు? దానికి కారణం తక్కువ జీతం అని మీరు అనుకోవచ్చు. కానీ దానికి ప్రధాన కారణం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డామినేషన్. నేనెందుకు ఇలా అన్నానో వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా ఇస్రో ఎక్స్ చైర్మన్ సోమనాథ్ గారు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఆయన ఒకసారి రిక్రూట్మెంట్ కోసం ఐఐటి బాంబేకి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్కి ఇస్రో శాలరీ స్ట్రక్చర్ గురించి వివరించారు. కానీ షాకింగ్ విషయం ఏంటంటే ఆ శాలరీ డీటెయిల్స్ చూసిన తర్వాత దాదాపు 60% స్టూడెంట్స్ ఇస్రో జాబ్కి అప్లై చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపలేదట. అంటే 100లో 60 మందికి కనీసం అప్లై చేయడానికి కూడా ఇంట్రెస్ట్ లేదు. ఒక సర్వే ప్రకారం ఇండియాలో ప్రతి సంవత్సరం దాదాపుగా 25% నుండి 30% వరకు నాన్ ఐటీ సెక్టార్ నుండి ఐటీ సెక్టార్కు షిఫ్ట్ అవుతున్నారు. దీనికి కారణం ఒక ఉదాహరణగా చెప్తా వినండి. రమేష్ అనే వ్యక్తి రాత్రి పగలు బాగా కష్టపడి చదివి తనకు నచ్చిన కోర్స్ మీద డిగ్రీ చేసి కాలేజీలో టాప్ ర్యాంకర్గా ఉండి తన డ్రీమ్ జాబ్ అయిన డ్రీమ్ కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాడు. ఇంకో పక్క తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సురేష్ అనే వ్యక్తి ఆడుతూ పాడుతూ కాలేజీ చదివే రోజుల్లో ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతూ సప్లీలు రాస్తూ తక్కువ పర్సెంట్తో డిగ్రీ పాస్ అవుట్ అయ్యి ఒక 3 నెలలు సాఫ్ట్వేర్ కోర్సుల మీద కోచింగ్ తీసుకుని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాడు. మొదట్లో రమేష్ సాలరీ 50,000 రూపీస్ పర్ మంత్ వచ్చేవి. సురేష్ సాలరీ 5,000 పర్ మంత్ వచ్చేవి. సరిగ్గా ఒక 2 సంవత్సరాల తర్వాత రమేష్ అదే కంపెనీలో వర్క్ చేస్తూ 60,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. కానీ సురేష్ మాత్రం ఈ 2 సంవత్సరాలలో 4 కంపెనీలు మారి నెలకు 1.5 lakhs సంపాదిస్తున్నాడు. ఇప్పుడు రమేష్ సురేష్ జీతం చూసి తనకు నచ్చిన జాబ్ వదిలేసి ట్రెండింగ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ మీద కోర్సులు తీసుకుని సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయిపోయాడు. దీన్ని బట్టి ఎంప్లాయీస్ నాన్ ఐటీ సెక్టార్ నుండి ఐటీ సెక్టార్కు షిఫ్ట్ అవ్వటానికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజురోజుకి ఫాస్ట్గా గ్రో అవ్వటం ఒక కారణం అయితే, ఫ్రెండ్స్ వల్ల లేదా ఫ్యామిలీ మెంబర్స్ వల్ల లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం ప్రధాన కారణం. లాస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ చేయాలనుకున్న స్టూడెంట్స్లో 80% మంది కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేటివ్ టెక్నాలజీ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ప్రతి 100 మెంబర్స్లో 80 స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ కంపెనీలలో జాబ్ చేయాలనుకుంటున్నారు. లాస్ట్ 5 ఇయర్స్లో యావరేజ్గా ఇండియా జీడిపిలో 11% రెవెన్యూ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుండే వచ్చిందంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎంతగా గ్రో అవుతుందో మీరే అర్థం చేసుకోండి. ఇలా ఐటీ సెక్టార్ గ్రో అవ్వటం వలన ప్రెసెంట్ ఇండియాకు జాబ్ మార్కెట్కు బెనిఫిట్స్ ఉన్న ఫ్యూచర్ ఇండియాకు చాలా నష్టాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇండియాలో 90%కు పైగా సాఫ్ట్వేర్ కంపెనీలని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కిందకి వస్తాయి. ఉదాహరణకు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా లాంటి కంపెనీలు. అంటే ఈ కంపెనీలు అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ఉన్న కంపెనీస్ కోసం కాంట్రాక్ట్గా పనిచేస్తాయి. ఇంకో పక్క ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే వేరే కంపెనీల ప్రాజెక్టులు తీసుకోకుండా డైరెక్ట్గా తమ ప్రొడక్ట్స్ కోసం పని చేయటం. మన ఇండియాలో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకు మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ లాంటి కంపెనీలు. కానీ ఇవి ఇండియన్ కంపెనీస్ కాదు. దానివలన మన ఇండియన్ ఐటీ మార్కెట్ వేరే కంట్రీ మార్కెట్ మీద ఆధారపడి ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా వినండి. ఇప్పుడు అమెరికాలో హెల్త్ కేర్ సెక్టార్ నష్టాలలో ఉంది అనుకుందాం. దానివలన హెల్త్ కేర్ కోసం పనిచేసే అమెరికన్ కంపెనీస్ నష్టాలలోకి వెళ్ళిపోయి ఎంప్లాయర్స్ను తీసేసే పరిస్థితి వస్తుంది. దానికోసం ఆ కంపెనీలు ఫస్ట్ చేసేది సర్వీస్ బేస్డ్ కంపెనీలతో కాంట్రాక్ట్ బ్రేక్ చేసుకోవడం. అంటే మన దేశంలో అమెరికా హెల్త్ కేర్ ప్రాజెక్ట్స్ కోసం పనిచేసే కంపెనీస్ అని ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు అర్థమైందా ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వల్ల ఎంత నష్టాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో? ఇంకో పక్క వేరే సెక్టార్స్లో పని చేయాల్సిన క్వాలిటీ ఎంప్లాయర్స్ ఐటీ సెక్టార్కు రావటం వల్ల ఆ సెక్టర్లలో జాబ్ క్వాలిటీ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం ఒకటి, ఇండియన్ గవర్నమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఖర్చు పెట్టడం. 2, ఇండియాలో ఉన్న టాప్ మల్టీనేషనల్ కంపెనీస్ ఇండియా కోసం పనిచేసి జాబ్ క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా పెంచడం. నేను చెప్తుంది ఓన్లీ ఐటీ సెక్టార్కు మాత్రమే కాదు, వేరే సెక్టర్లకు కూడా. 3, అన్నిటికన్నా ముఖ్యం వేరే వాళ్లను చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండటం. ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను చూసి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇండియాలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీల డామినేషన్ వలన నష్టాలు వస్తాయా లేదా లాభాలు వస్తాయా? కింద కామెంట్లలో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. నా ఫ్యూచర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.